ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ నిండు ప్రేమ వందనాలు. సహోదరులని ఈ సమయంలో నేను ఇట్లా కలవడానికి ఒక మంచి కారణమే ఉంది. ఆ కారణం ఏంటంటే, ఆ సహోదరులారా, ప్రస్తుతం చూస్తే సమాజంలో పరిస్థితులు అసలు ఏమీ బాగోలేదు. ఆ సహోదరులు, యేసుక్రీస్తు తెలియని సహోదరులు అందరూ కూడా యేసుక్రీస్తు కాదు కానీ మన దేవుణ్ణి తెలుసుకోవాలని వాళ్ళు, మన యేసుక్రీస్తుని తెలుసుకున్న సహోదరులేమో యేసుక్రీస్తుని అందరూ తెలుసుకోవాలని వీళ్ళు. ఎవరి పోరాటం వాళ్ళు చేస్తున్నారు, ఎవరి సువార్త వాళ్ళు పంచుతున్నారు. అంటే ఎవరు నమ్మిన దాన్ని వాళ్ళు విలువగా చూస్తున్నారు, అందులో తప్పేం లేదు. ఎవరు తల్లి వాళ్ళకే గొప్ప, ఎవరు నాన్న వాళ్ళకే గొప్ప, అందులో డౌట్ ఏం లేదు. మీరు నమ్మిన దానిలో మీరు బలమైన కారణం ఉంది అని మీరు అనుకుంటున్నారు. సహోదరులు నమ్మిన దానిలో అందులో వాళ్ళు బలమైన కారణం ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే కొంతమంది సామరస్యంగా, అంటే సాధు జీవుల్లాగా మంచిగా పద్ధతిగా వెళ్తూ ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు రౌడీయిజం చేస్తా ఉన్నారు. వాళ్ళు రాజ్యం మాదే, మొత్తం మాదే కాబట్టి ప్రస్తుతం చేయాల్సింది మనం చేస్తే మంచిది అని చెప్పి అనుకుంటున్నారు. అయితే వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు, మీ వేలో మీరు వెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు క్రైస్తవులుగా మారిన వాళ్ళు, ఇప్పటి వరకు నేను క్రైస్తవ్యంలో ఉండాలి, యేసు ప్రభు నేను నమ్మాను, యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మేవాళ్ళు, ఇక మారబోయేవాళ్ళు కానీ ఇప్పటి వరకు మారిన వాళ్ళు కానీ, మారబోయే వాళ్ళు మారొచ్చు, మారకపోవచ్చు, యేసు ప్రభు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కొంతమంది అయితే రహస్య క్రైస్తవులు ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదు. రహస్యంగా క్రైస్తవ్యాన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు. అలాగే క్రైస్తవ్యంలో ఉండి అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది, ఇలా గొడవలు జరుగుతున్నాయి ఏంటి, క్రైస్తవ్యం ప్రకటించడానికి ఇంత అడ్డొస్తున్నారు ఏంటి, క్రైస్తవ్యానికి ఇంట్లో కొడుతున్నారు, తిడుతున్నారు, కేసులు పెడుతున్నారు, మరి పరిస్థితులు అసలు ఏం బాగోలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేనేమంటానంటే, దుష్టుడైన వాడిని దుష్టుడిగా ఉండనివ్వండి, పాపి అయిన వాడిని పాపిగా ఉండనివ్వండి, పవిత్రులైన వారు మాత్రం పవిత్రంగా జీవించాలి. అయితే పవిత్రమైన వాళ్ళు కూడా, పవిత్రమైన వాళ్ళలో కూడా కొన్ని అనుమానాలు, అపశృతులు ఇలాంటివి ఉన్నాయి. అది కూడా ఈ మనలో తప్పులు ఉన్నాయి, వాళ్ళలో తప్పులు ఉన్నాయి, అందరిలో తప్పులు ఉన్నాయి. తప్పులు సర్దిద్దుకుంటూ పోతే సరిపోతుంది. అంటే మారాల్సిన వాళ్ళు మారతారో లేదో మాకు తెలియదు. దేవుడు మార్చుకుంటాడు, ఆయన పిలుచుకుంటాడు, సువార్త పంచబడుతుంది, ఏదో కష్టపడి సువార్త పంచబడుతుంది. మన పెద్దవాళ్ళు పాడుతూ ఉంటారు, రమ్ము రమ్ము యేసునాథ వేగమేరా రమ్ము, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా అని పాడతారు. అంటే యేసయ్యా యేసయ్యా త్వరగా రాయ్యా, త్వరగా రాయ్యా అని చెప్పి పాటలు పాడుతున్నారు. అంటే యేసయ్యా నువ్వు త్వరగా వచ్చేసేయ్ అని. మరి మీరే కదా కోరుకుంటుంది యేసయ్యా త్వరగా రా అని. మరి యేసయ్య వచ్చేటప్పుడు ఏమేమి జరుగుతాయో అన్ని కూడా మరి మనం చూస్తున్నాం. విధ్వంసాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, వింత వింత ప్రమాదాలు జరుగుతాయి. అంటే కని విని ఎరుగనివి, అంటే ఇంతకు ముందు మనం ఎప్పుడు వినలేదు, ఇంతకు ముందు ఎప్పుడు మనం కనలేదు, అట్లాంటి కొత్త విషయాలు జరుగుతుంటాయి. మరి మన సహోదరులే కదా రమ్మంటుంది యేసయ్యని. మరి ఆయన రావాలంటే ఆయన వచ్చేటప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి రాసింది. రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు జరుగుతాయి, ఇట్లాంటివన్నీ. క్రైస్తవుల్ని హింసిస్తారు, మన వాళ్లే, ఎక్కడో బయటోడు కాదంట, మన వాళ్లే మనల్ని హింసిస్తారంట, మన కుటుంబీకులే మనల్ని హింసిస్తారని చెప్పి బైబిల్ చెప్తుందే కదా, పక్కా చెప్తుంది. అన్ని సహోదరులు అయితే వాళ్ళలో ఒక కాలజ్ఞానం చెప్పినట్టు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ కొన్ని సిమ్టమ్స్ కనపడుతున్నాయి, వాళ్ళు చెప్పిన విషయాల్లో కూడా వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ కనపడుతున్నాయి. అలాగే మన బైబిల్ చెప్పిన దానిలో కూడా మనకు కూడా కొన్ని సిమ్టమ్స్ కనపడుతున్నాయి కాబట్టి యేసయ్య వచ్చే కాలం వచ్చేసింది. అప్పుడు మనం ఇంకో పాటలో ఏమైందంటే, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అనే పాటలో వాక్యమే కరువగును అనే ఒక మాట ఉంది. అంటే వాక్యం కరువు అయిపోయింది, వాక్యం ఎవరు చెప్పరు, వాక్యం నీకు కనపడదు. ఈ బైబిల్ కూడా మీకు కనపడకపోవచ్చు. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే, నేను నా అంచనా ప్రకారం బైబిల్ కూడా దొరకనివ్వరు. బైబిల్ యాప్స్ మొబైల్స్ లో దొరుకుతున్నాయి. రాబోయే రోజుల్లో బ్లూ ఫిలిమ్స్, చెడ్డ వీడియోలు, సినిమాలు ఇవైనా బ్లాక్ చేస్తారో లేదో తెలియదు కానీ రాబోయే రోజుల్లో ఈ యాప్స్ కూడా దొరకవు అని
నా అంచనా, నా ఒక ఆలోచన, నా సొంత అభిప్రాయం, రాబోయే రోజుల్లో యాప్స్ కూడా దొరకవు. బైబిల్ కూడా ఎవరో దాచిపెట్టుకున్న వాళ్ళు ఈ బైబిల్ తీసుకుని రోడ్డు మీద కనబడితే కొట్టడం తిట్టడం ఎవరో కాదు మనోళ్లే. ఇప్పుడు బయట ఎక్కడ కొడుతున్నారు తిడుతున్నారు అని చెప్పి ఇంట్లో అమ్మ నాన్న ఏం చేస్తారంటే, రే ఏం మనిషివా లేకపోతే ఏంట్రా నువ్వు అది తీసుకుని బైబిల్ తీసుకుని వెళ్తున్నావు, బయటికి వెళ్తే చంపేస్తున్నారా, ఆ బైబిల్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళే తీసుకెళ్లి దాచిపెట్టేసి, అసలు మన చేతిలో నుంచి దాచిపెట్టేసేసి వాళ్ళే దాచిపెట్టేస్తారు. మన చేతికి ఇంట్లో కూడా ఇవ్వరు మనం. అంటే వీడికి యేసు ప్రభు భక్తి ఎక్కువ, ఒకవేళ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడేమో, బయటికి వెళ్ళి సువార్త చెప్తాడేమో అని చెప్పి వాళ్ళ బిడ్డను వాళ్ళు కాపాడుకోవడం కోసం నీ చేతిలో ఉన్న బైబిల్ తీసి దాచిపెట్టే రోజులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ బిడ్డ అంటే మీ నాన్న మీ అమ్మాయి నిన్ను కాపాడుకోవడం కోసం నీ చేతిలో ఉన్న బైబిల్ తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టేసి నీకు ఇవ్వకుండా ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియకుండా ఏడిపించే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి రోజులు రాబోతాయి, వస్తాయి కూడా. ఎందుకంటే యేసయ్య మాట ఏది చూసేటప్పుడు ఆయన ఎలా పుడతానన్నాడో అలా పుట్టాడు, ఎలా చనిపోతానన్నాడో అలా చనిపోయాడు, ఎలా తిరిగి లేస్తానన్నాడో అలా లేచాడు, ఎలా రానై ఉన్నాను అని చెప్పాడు యోధా గోత్రపు సింహమై అలాగే రావాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ అని కనపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు నిష్కల్మషమైన మనసుతో పరిశుద్ధమైన ఆత్మతో మీరంతా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పైన రక్షించబడే వాళ్ళు రక్షించబడతారో లేదో తెలియదు. ఇది నేను చెప్పబోయేది. ఎంతమంది రక్షించబడతారో ఎంతమంది రక్షించబడారో తెలియదు. రక్షించబడ్డారనుకో దేవునికి మహిమ, వాళ్ళందరూ మన ఇంట్లో మన సహోదరులుగా కూర్చోబెడతారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా సహోదరులే దొడ్డిలోకి. మనం అందరం ఆయన మేపు గొర్రె పిల్లం అయితే, ఆయన మన కాపరి అయితే, మన తల్లి తండ్రి అయితే, ఆయన చక్కగా మనల్ని మేపి చక్కగా మనల్ని పరుండ చేయవాడు అయితే గొర్రె పిల్ల అని అంటే అర్థం అది. సహోదరులు కూడా గొర్రెలు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. సందర్భంలో ఈ విషయం కూడా చెప్తున్నా. గొర్రె పిల్లలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే తిట్టడానికి వాడతారు. వాళ్ళ హృదయం ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తిట్టడానికి. మీరు గొర్రెలు అని అంటే తిట్టడానికి వాడతారు. యేసయ్య అయితే అలా పిలవలేదు. యేసయ్య ఎలా పిలిచాడంటే, మీరు నా గొర్రె పిల్లలు, నేను మీ అందరికీ కాపరిని, మీకు పచ్చిక గల చోట్లకి తీసుకెళ్తా, అక్కడ మీకు ఆహారం పెడతా, నీళ్లు పారే నీళ్లు తేట నీళ్లుగా ఉన్న చోట మిమ్మల్ని తీసుకెళ్తా. పందులేమో బురద గుంట్లోకి వెళ్తాయి. మీరు గొర్రె పిల్లలు కదా, తేట నీళ్లు పారే నీళ్ళ దగ్గర తీసుకెళ్లి మీకు దాహార్తిని తీరుస్తాను, పచ్చిక గల చోట్ల మిమ్మల్ని పరుండ చేస్తాను, మిమ్మల్ని నేను క్షేమంగా చూసుకుంటాను, మీరంతా నా బిడ్డల లాంటి వాళ్ళు, మీ అందరికి నేను కాపరిని అని ఆయన బోధిస్తున్నాడు. కొన్ని చోట్ల గొర్రె పిల్లలు వెళ్ళి ఏదైనా తప్పు చేసి ఏదన్నా వేరే వాళ్ళ చేలో పడేసి లేదా వాళ్ళ తోటలో పడి మేసిని అనుకో, మనం ఏం చేస్తాం, గొర్రెలను తిట్టకుండా మనం గొర్రెల కాపరం తిడతాం. మన కోసం గొర్రెల కాపరి ఎన్ని తిట్లైన తింటాడు, అవసరమైతే ఓ దెబ్బ అనేది కొట్టించుకుంటాడు. కానీ గొర్రె పిల్ల మీద మాత్రం చెయ్యి. అర్థమైందా? గొర్రెల కాపరికి ఉన్న విలువ ఏంటంటే, ఒక తండ్రికి తల్లికి ఉన్న అంత విలువ గొర్రెల కాపరికి ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, వాళ్ళేమో మనల్ని తిట్టడానికి గొర్రెలు అంటారు, కానీ మన గొర్రె పిల్లలం అంటే ఆయన బిడ్డలం అని అర్థం. ఆయన ఏ ఇంటెన్షన్ తోటి ఏ ఉద్దేశంతో పిలిచాడంటే, మనం ఆయన బిడ్డలమి అనే ఇంటెన్షన్ ఉద్దేశంతో ఆయన పిలిచాడు. ఇది అసలు దానికి విషయం. అయితే అసలు విషయానికి వచ్చేస్తా. అయితే రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, రక్షించబడని వాళ్ళు ఉన్నారు. అయితే రక్షించబడని వాళ్ళు ఒకవేళ చర్చికి వచ్చి మీరు ఇంకా చర్చిలో స్థిరపడకపోతే మిమ్మల్ని గోధుమలు గురుగులు, యేసుప్రభు చెప్పాడు, ఒకే చేనులో గోధుమలు ఉంటాయి గురుగులు ఉంటాయి, కలుపు మొక్కలు ఉంటాయి. గోధుమలు కాపు కాసి ఫలాలనిచ్చే గోధుమలు కూడా ఉంటాయి. అయితే కలుపు మొక్కలనేం పీకి పక్కన పడేస్తాను, గోధుమలు మాత్రం నేను తీసుకుంటాను అంటాడు. ఏ రైతైనా అంటే కలుపు మొక్కని మొత్తాన్ని తీసేసి పక్కన పడేసి గోధుమలు మాత్రమే దుళ్ళగొట్టుకుంటాడు, ఇసురుకొని తీసుకుని వెళ్తాడు. అలాగే యేసుప్రభు కూడా చర్చిలో ఎంతమంది ఉన్నారో, మందిరంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళని గోధుమలుగా ఫలించిన వాళ్ళందరినీ తీసుకుంటాడు. గోధుమలుగా ఫలించిన వాళ్ళందరినీ తీసుకొని, ఫలించని ఈ గురుగులు అయితే ఏవైతే ఉన్నాయో అది గోధుమ మొక్కే ఫలించదు, తాలు గింజ వస్తుంది, తాలు గింజ. ఆ తాలు గింజని పక్కకు తోసేస్తాడు. చేట తీసుకొని చెరిగితే గోధుమలు, మంచి గోధుమలు అన్నీ వస్తాయి, చెడ్డ గోధుమలు పక్కకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇంతవరకు మీరు చర్చికి వచ్చి సంవత్సరాల తరబడి దేవుణ్ణి మొక్కుతూ ఆయన్ని సేవిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఇంకా మీరు ఫలించని పరిస్థితుల్లో ఉంటే, యోహాను సువార్త కూడా
యోహాన్ గారు ఏమంటాడంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. అంటే మీరు మారు మనసు పొందారు అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మారు, నిజమైన దేవుడు అని నమ్మారు. నమ్మిన తర్వాత కూడా ఇంకా మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే, చేష్టలు అంటే క్రియలు, చేష్టలు అంటే క్రియలు మీలో లేకపోతే, ఆ మనస్తత్వం, ఆ మాట, ఆ చూపు, ఆ మాటలు లేకపోతే మీరు ఇంకా గోధుమలు అయ్యే అవకాశం లేదు, గురుగులుగానే ఉండిపోతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు గోధుమలుగా మారాలి అంటే తప్పుడు బోధల్లో నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి రావాలి. తప్పుడు బోధలేవి, నిజమైన బోధ ఏది? ఒకవేళ మీ సేవకుడు నిన్ను ఇంకా రక్షణ పొందేవా లేదా అని హెచ్చరించకపోతే నువ్వు అర్జెంటుగా వచ్చి రక్షణ పొందాలి. రక్షణ అంటే ఏంటో తెలుసుకోవాలి. చర్చికెళ్ళి కంజర్లు కొట్టి, వాయిద్యాలు వాయించి, లేదా మీడియా పరిచయం చేసి, లేదా కొంతమంది సహోదరులు అట్లా వీడియోలు తీయటం, చక్కగా వీడియోలు తీసి అవి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయటం, లేదంటే డ్రమ్ములు ప్యాడ్ కొట్టడం, పట్టాల పరిచర్య, కుర్చీల పరిచర్య, భోజనాల పరిచర్య, లేదంటే ఇంకా ఎలక్ట్రానిక్స్ విషయాల్లో ఇట్లా అనేక పరిచర్యలు చేస్తూ ఉంటారు. ఇంత పరిచర్య చేసినా నీలో రక్షణ లేదు అంటే, నువ్వు ఇంకా బలలో చేయట్లేదు అని అంటే ఎంత ఇంకా నువ్వు దిగజారిపోయి ఉన్నావు. నువ్వు ఇంకా గురుగ్గానే ఉన్నావు కానీ గోధుమగా లేవు. గోధుమగా లేవు అని అర్థం. గోధుమగా నువ్వు ఫలించలేదు, మారు మనసు తగిన ఫలాలు నువ్వు ఇంకా ఫలించలేదు అని అర్థం. అర్థమైందా? కాబట్టి ఈ సహోదరులారా, బైబిల్లో ఇలా ఉంది. మొట్టమొదటి బల్లారాధన ఎప్పుడు జరిగింది అని అంటే, మనం ఆది కాండంలోకి వెళ్దాం. నా దగ్గర బైబిల్ ఉంది, ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే నేను స్క్రీన్ లో కూడా మిక్సింగ్ చేసేటప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద లేఖనాలు ఇస్తాను. ఒకవేళ అది మీరు మీ బైబిల్లో చూడండి, వెతకండి, అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఉంటేనే చెప్తాను, లేకపోతే నన్ను ప్రశ్నించడానికి కింద ఫోన్ నెంబర్ ఇస్తాను. నా ఫోన్ నెంబర్, మీరు నన్ను ప్రశ్నించవచ్చు. సహోదరులారా, నన్ను ప్రశ్నించవచ్చు. సరే, ఆది కాండము 14వ అధ్యాయము 16వ వచనంలో ఒక సందర్భం జరిగింది. అబ్రహాం గారు వాళ్ళ తమ్ముడైన లోతు విషయంలో తన ఆస్తిని అంతటిని కూడా రాజులు కొల్లగొట్టుకెళ్తే, ఈయన వెళ్ళి తన కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ తీసుకెళ్లి 316 మందిని కూడా తీసుకెళ్లి వాళ్ళతో యుద్ధం చేసిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ సంపాదన అంతా కూడా తిరిగి తీసుకొస్తాడు. తిరిగి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇలా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, చదువుతున్నాను. 14వ అధ్యాయం ఆది కాండము 14వ అధ్యాయము 16వ వచనము. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈ మెల్కీసెదెకు అంటే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అంటే ఈయన పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ ప్రకారం మెల్కీసెదెకు అనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. షాలేము రాజు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని పేరు అది. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు అని మనం ఇక్కడ చదువుతాం. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహామును ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు శిష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహాముతో చెప్పగా. అర్థమైందా?
10వ వంతు ఆయన రొట్టె ద్రాక్షరసము తీసుకుని రాగా 10వ వంతు ఆయన ఇచ్చేటప్పుడు ఆయన కృతజ్ఞతగా 10వ వంతు దశమ భాగం నుంచి ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తాం. రొట్టె ద్రాక్షరసము ప్రత్యేకంగా సర్వోన్నతుడకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, చాలేము రాజు గారు, మెల్కీసెదెక్ గారు అబ్రహాంకి ఎదురెళ్ళి రొట్టెను ద్రాక్షారసమును ఆయనకిచ్చి ఆయన అపరాధములు అవన్నీ క్షమించి ఆయన ఆశీర్వదించి ఆయన ఇచ్చిన 10వ వంతు తీసుకున్నారు. కాబట్టి సహోదరులారా, రొట్టెయు ద్రాక్షారసము ఖచ్చితంగా యేసు శరీర రక్తాలు అవి దేవుని శరీరము, ఆయన రక్తము. కాబట్టి నువ్వు చర్చిలో ఎంత సేవ చేసినా, ఎంత పరిచయం చేసినా, ఎంత నువ్వు హడావుడి చేసినా, మ్యూజిక్ ప్లే చేసినా, ఎలక్ట్రానిక్స్ ప్లే చేసినా, మీడియా పరిచయం చేసినా, ఏది చేసినా నువ్వు రొట్టె ద్రాక్షారసంలో చెయ్యి వేయట్లేదు అని అంటే గనక నువ్వు ఇంకా గోధుమగా తయారవ్వలేదు అని అర్థం. నువ్వు మారు మనసుకు కలిగిన ఫలములు నువ్వు ఫలించట్లేదు, క్రియలు నీలో లేవు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులు నేనేమంటానంటే, నువ్వు ఖచ్చితంగా రొట్టె ద్రాక్షరసమును పుచ్చుకోవాలి, నువ్వు మారు మనసు పొందాలి. నేను ఈ విషయాన్ని అంతా కూడా మీరు మర్చిపోవద్దు. మారవలసిన వాళ్ళు మారతారు, మారితే వాళ్ళు కూడా వచ్చి క్రమంలో జాయిన్ అవుతారు. ఇంకా నువ్వు మారలేదు అంటే, నువ్వు చర్చికి వచ్చినా కానీ నువ్వు ఇంకా మారలేదు, నువ్వు ఇంకా ఫలాలు నీలో కనపడలేదంటే యేసయ్య నిన్ను గురువుగా సెలెక్ట్ చేస్తాడే తప్ప గోధుమగా సెలెక్ట్ చేయడు. ఇది ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఇంకా మనం ఎక్కడెక్కడ బల్లారాధనలో జరిగినాయో కొన్ని మాత్రమే, ఈ వీడియో పెద్దది కాకుండా కొన్ని మాత్రమే మీకు టూకీగా అందిస్తాను. మీరు త్వరగా చూడండి. నేను కూడా త్వరగా నేను చెప్తాను మీకు. తర్వాత లూకాసు వార్త 22:19 మనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనంలో ఇలా ఉంది. ఏముందంటే, పిమ్మట ఆయన యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట తరువాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న అంటే అప్పటికి ఆయన చనిపోలేదు, ఆయన ఇంకా చనిపోలేదు. రొట్టె గురించి చెప్పాడు, ఇక్కడ చిందించబడుచున్నా అని చెప్పాడు. వలనైన కొత్త నిబంధన, కొత్త ఆజ్ఞ. ఇది కొత్త నిబంధన అంటే పాత ఆజ్ఞ, కొత్త నిబంధన. ఇది కొత్త నిబంధన, మీ కొరకు మీరు చేయాల్సిన ఒక కొత్త నిబంధన నేను చేస్తున్నాను అని అక్కడ చెప్పి వాళ్ళకి నేర్పించాడు. నేర్పించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ రొట్టె శరీరము తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక దాన్ని కంటిన్యూ చేశారు. ఎవరైనా రొట్టె ద్రాక్షరసము అవసరం లేదు, అది ఈ రోజే అంటే యేసుక్రీస్తు శిష్యులతో కలిసినప్పుడు ఆ రాత్రే తీసుకున్నాడు, ఇంకెప్పుడు తీసుకోలేదు అని అంటే, తీసుకోలేదు మీరు కూడా తీసుకోకండి, రక్షణ పొందకండి, రక్షణ మనకు అవసరం లేదు అని అంటే, రక్షణ లేని వాళ్ళు ఎవరన్నా చెప్తే మీరేం నమ్మొద్దు. ఒక వ్యక్తి ఒకవేళ నా మాటలు బైబిల్లో లేవనుకోండి, నేను చూపించి నేను బైబిల్లో లేవనుకోండి, నేను తప్పుతోండి. ఎవరైనా చూపించి ఒకే లేఖనం చూపించి ఇంకెక్కడా లేదన్నారు అనుకో, వాళ్ళు తప్పుతోళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తప్పులో కాలేయదు. నేను ఒకవేళ తప్పులో కాలేసి మీ అందరికి నేర్పించాను అనుకో, నేను చెడిపోయిందే కాకుండా మీ అందరినీ చెడగొట్టిన వాళ్ళు అవుతా. అర్థమైందా? కాబట్టి నేనైతే తప్పు చెయ్యను, ఆల్మోస్ట్ అసలు చెయ్యను. పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణతో చెప్తున్నా. నేను ఇక్కడ ఉన్న విషయాలన్నీ చెప్తున్నాను, నేను లేని చెప్పట్లేదుగా, ఉన్నవి చెప్తున్నా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆ రాత్రి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి అలాగే ఎవరైనా చెప్తే మీరు నమ్మొద్దు. బైబిల్ చూడకుండా, బైబిల్లో ఏముందో తెలియకుండా ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు నమ్మొద్దు. బైబిల్లో అలా లేదు. ప్రతి చోట మీకు చూపించాను, ఆదికాండం చూపించాను. ఆదికాండం 14వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీకు చూపించాను. అబ్రహాము బలలో చేసాడు. తర్వాత ఇక్కడ లోకాసు వార్తలో కూడా, మనం లోకాసు వార్త 18:19 కూడా మనం చూస్తాం. 22:19 కూడా మనం చూసాం.
తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. మీ స్క్రీన్ మీద కూడా ఈ లేఖనాలు ఇస్తాను, గమనించండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు అక్కడ పేతురు ప్రసంగం చేస్తున్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. తప్పకుండా ఏం చేయాలంటే మారు మనసు మీరు పొందారు, మీరు బాప్తిస్మం పొందలేదు, ఇంకా చర్చికి వెళ్తున్నారు అంతే. ఒకవేళ బాప్తిస్మం పొందితే ఓకే, బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఈ విషయాలు ఒకవేళ బాప్తిస్మం పొంది కూడా మీరు ఇంకా బలలో చేయి వేయట్లేదంటే ఆ లేఖనాలన్నీ మీకు ఉపయోగపడతాయి. నేను చూపించే లేఖనాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మీరు బలలో చేయి వేయాలి. బలలో చేయి వేయకపోతే నా శరీరం తిని నా రక్తం తాగు అని నేను అంచెదిన మందును లేపుదును అన్నాడు. ఎందుకంటే శరీరం తిని రక్తం తాగు ప్రతిసారి మీరు పాపములు ఒప్పుకునే ప్రక్రియ జరుగుతుంది అక్కడ. తనను తాను పరీక్షించుకొని అన్నాడు. పరీక్షించుకుంటారు, ఒప్పుకుంటారు, బలలో చేయేస్తారు. కాబట్టి మీ పాపములన్నీ ఆయన క్షమిస్తూ వస్తాడు, మీరు మారు మనసు పొందుతూ వస్తారు, మీలో ప్రవర్తన మారుతూ వస్తుంది. రోజు ఒప్పుకోవడం, ఇదేం భారం కలిగి ఇంకా చేయకూడదు అన్న ప్రవర్తన మీలో వస్తుంది. తినగవేమో తీయగా నుండు, పాడగానేమో రాగమతీలు చుండు అని చెప్పి ఒక పద్యం కదా. అలాగా మీరు చేయగా మీలోకి మీరు పరిశుద్ధతని సంతరించుకుంటారు. కాబట్టి ఇలా జరిగింది. ఇక్కడ ఏమన్నాడు? పేతురు, మీరు మారు మనసు పొందారు. తర్వాత పాప క్షమాపణ నిమిత్తం మీ పాపములు క్షమించబడాలి అంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఒకరు పొందకపోతే పొందితే ఖచ్చితంగా బలలో చేయి వేయండి. ఇంకా కొన్ని రిఫరెన్స్లు మీకోసం నేను చూపిస్తాను. అప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అంటే పరిశుద్ధాత్మ అంచెలంచెలుగా ఉంటాడు. అంటే ఒప్పించడానికి, దుఃఖక్రాంతులుగా చేయడానికి, చెప్పన శక్యము కాని మూలుగులు రావడానికి ఆయన ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో అనేక రీతిలుగా పనిచేస్తాడు. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే మిమ్మల్ని కాసే పరిశుద్ధాత్మ మీరు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకు వినే వాళ్ళకి, మీకును మీ పిల్లలకును, మీ దూరస్తులందరికీ, మీ దూరస్తులకు కూడా, మీకు, మీ పిల్లలకి, మీ దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పి, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, మూర్ఖులు అంటే మనం అంత చెప్పినా గానీ వాళ్ళు వినరు. మనం మంచి ఎంత చెప్పినా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకటి నమ్ముతారు. పితరులు ఎప్పటి నుంచో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు కొన్ని పెట్టి ఉంచారు. ఆ పెట్టి ఉంచిన వాటిని వాళ్ళు అనుసరిస్తూ వస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, ఒక బిడ్డని మీరు చేరదీశారు, అన్నం పెట్టారు, చదువు చెప్పారు, పరలోకం వెళ్తాడా? వెళ్ళడం. అన్నం పెట్టినందువల్ల, బిడ్డని చేరదీసినందువల్ల, అతనికి చదువు చెప్పించినందువల్ల, లేదా ఉద్యోగం చెప్పించినందువల్ల, అతనికి పెళ్లి చేసినందువల్ల, పెళ్లి చేశారు, ఒక పాస్టర్ గారి కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేశారు అనుకో, పరలోకం వెళ్తాడా? పాస్టర్ గారి కూతుర్ని పెళ్లి చేసుకుంటే పరలోకం వెళ్తారండి? వెళ్ళరు. ఒకవేళ పాస్టర్ గారి కూతుర్ని పెళ్లి చేసుకుంటే పరలోకం వెళ్తారని ఎవరని చెప్తే నమ్మొద్దు. అర్థమైందా? కాబట్టి పాస్టర్ గారు కూతురుని పెళ్లి చేసుకున్నా కానీ పరలోకం వెళ్ళరు. పాస్టర్ గారు బిడ్డలను తీసుకొచ్చి పెంచినా కానీ పరలోకం వెళ్ళరు. పాస్టర్ గారు ఆ బిడ్డలకి పెళ్లి చేసినా, చదువులు చెప్పించినా, ఉద్యోగాలు తెప్పించినా పరలోకం వెళ్ళరు. పాస్టర్ గారు ఎప్పుడైతే యేసు ప్రభుని పరిచయం చేసి, ఆయన శిలువ మరణాలు పరిచయం చేసి, ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు అన్న సంగతి పరిచయం చేసి, ఎప్పుడైతే ఆయనకి రక్షణ బాప్తిస్మం ఇప్పించి, ఆయనకి ఎప్పుడైతే రొట్టె ద్రాక్షరసంలో క్రమం తప్పకుండా ఆయన్ని పెంచి పోషించి పరలోక రాజ్యానికి అర్హతలోనికి తీసుకొస్తాడో అప్పుడే ఒక వ్యక్తి పరలోకం వెళ్తాడు. చదువు చెప్పినందుకో, నేను కూడా సంస్థ కింద చదువుకున్నా. నేను క్రిస్టియన్ మిషనరీ సంస్థలో నేను చదువుకున్నా. క్రిస్టియన్ మిషనరీ సంస్థ హాస్టల్లో నేను చదువుకున్నా. హాస్టల్లో నేను భోజనం చేశా. ఆ హాస్టల్లో నేను బతికా.
అన్నాడు నేను యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకోవాలా, యేసు ప్రభు కోసం నేను ఎప్పుడు ప్రార్థన చేయాల. నా చదువు కోసం నేను వెళ్ళాను. అలాగే అన్యులు చాలా మంది అని నాతో పాటు హాస్టల్లో జాయిన్ అయ్యారు, నాతో పాటు ఆ స్కూల్లో చదువుకున్నారు, నాతో పాటు వాళ్ళు బ్రతికారు, తిన్నారు, ఎదిగారు. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను ఆ ఉద్యోగం చేయాల, నేను సగమే చదివా. అయితే ఇప్పుడు అక్కడ చదువుకున్నందుకు, అక్కడ తిన్నందుకు, అక్కడ నివాసం ఉన్నందుకు, అక్కడ తలదాచుకున్నందుకు మనం పరలోకం వెళ్తావా అంటే మనం పరలోకం వెళ్ళాం. మనం పరలోకం ఎప్పుడు వెళ్తామంటే నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడ్డప్పుడు మాత్రమే, ఆయన మన కోసం మరణించాడని మాత్రమే నమ్మితేనే, ఆయన మనల్ని ఆయన శరీర రక్తాలతో పాలు భాగస్థులు అయినప్పుడే, ఆయన ఆత్మతో మనం కలగబలం అయినప్పుడు మాత్రమే. అంతేగాని చదువుకున్నందుకో, తిన్నందుకు, తలదాచుకున్నందుకు పరలోక రాజ్యం వెళ్ళరు. ఇవన్నీ కూడా ఒకవేళ నాలాగా ఎవరైనా సరే అక్కడ చదువుకున్నాను కదా, అక్కడ పెరిగాను కదా అని అక్కడ సిద్ధాంతాలని పట్టుకుంటే మీరు పరలోకం వెళ్ళరు. పరలోకం ఎప్పుడు వెళ్తారంటే నమ్మి బాప్తిస్మం పొంది యేసు శరీర రక్తాల్లో చేయి వేసి మీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు అన్నారు. హృదయ శుద్ధి లేకుండా, కల్మషం ఉన్నప్పుడు, హృదయ శుద్ధి లేకుండా కల్మషం పెట్టుకుంటే పాత ఆచారాలు, పాత వ్యవహారాలు పెట్టుకుని వాటి ద్వారా మేము వెళ్తాం అనుకుంటే వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి నేను కూడా అక్కడే చదువుకున్నాను. నేను బైబిల్ ప్రకారం అయితే అక్కడ చదువుకున్నందుకు వెళ్ళను. నేను పాస్టర్ గారి కూతుర్ని పెళ్లి చేసుకుంటే పరలోకం వెళ్తారు అనుకుంటే నేను కూడా పాస్టర్ గారి కూతుర్ని చూసి పెళ్లి చేసుకునేవాడిని. ఎంత కష్టమైనా ఆగేవాడిని. పాస్టర్ గారు అందరూ కూడా పాస్టర్ గారు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కూతురు ఉంటారు. ఎవరు కూతురిని పెళ్లి చేసుకుంటే పరలోకం వెళ్ళేవాడు కదా. పాస్టర్ గారు కూతురిని పెళ్లి చేసుకుంటేనో, క్రైస్తవ మిషనరీ సంస్థల్లో చదువుకుంటేనో, అక్కడ తింటేనో, అక్కడ నివాసం ఉంటేనో పరలోకం వెళ్ళరు. వాళ్ళు రావాలి, వాళ్ళు భోజనం పెట్టాలి, చదువు చెప్పాలి. అలాగే యేసు ప్రభువును కూడా పరిచయం చేసి రక్షణ అనుభవంలోకి నడిపించాలి. రక్షణ అనుభవం నడిపించకపోతే పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు. ఇది ఫ్యాక్ట్, మీరు నమ్మినా నమ్మకపోయినా. అదే ఇక్కడ చెప్తున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే. ఈ తరంలో మూర్ఖులు ఉన్నారు. మనకి కొన్ని సిద్ధాంతాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి, ఆ సిద్ధాంతాలని మనం విడిచిపెట్టకూడదు అని మూర్ఖత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ మాట రాయించాడు పేతురు గారు. ఇది నేను చెప్పే మాట కాదు, ఇక్కడ బైబిల్లో చెప్పిన మాట. మూర్ఖత్వం ఫస్ట్ నుంచి చెప్పాడు కదా, మారు మనసు పొంది పాపక్షమాపణం నిమిత్తం బాప్తిసం పొందమన్నాడు పేతురు గారు. వినయ్ ఏదో చెప్పాడు, వినయ్ అట్లా అన్నాడు, ఎట్లా అన్నాడు, వినయ్ చెప్పింది వినయ్ చేసింది కాదు. కాబట్టి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మారు మనసు అని చెప్పాడు. తర్వాత ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకి అందరికీ చెందని చెప్పాడు. ఇంకా అనేక విధమైన మాటలు సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు వేరే అని చెప్పాడు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఆ రోజు అలా జరిగింది, చేర్చబడిది. ఆ దినమందు ఇంచుమించు 3,000 మందికి చేర్చబడిది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఇక్కడ రొట్టె ప్రార్థించుట యందును ఎడతెగక ఉండాలంటే రొట్టె విరుచుట. ఆది కాండం నుంచి నేను అబ్రహాం దగ్గర నుంచి చూపించాను. ఆది కాండం నుంచి రొట్టె విరుచుట అనేది అక్కడ నుంచి జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఎడతెగక ఏంటంట కూడుకుంటున్నారు, రొట్టె విరుచుతున్నారు. అంటే యేసు ప్రభు రాత్రి శిష్యులతో కలిసి అక్కడ రొట్టె విరిచాడు. అక్కడతో ఆగిపోలే, అది అబ్రహాం విరిచాడు, తర్వాత యేసు ప్రభు విరిచాడు. మీ కొరకు నేను చిందించబోతున్న రక్తము అని చెప్పి చనిపోక ముందు చెప్పాడు. చిందించిన తర్వాత అపోస్తల కార్యాల్లో కూడా ఇక్కడ రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఇది ఎడతెగక చేశారు. అక్కడతో ఆగిపోయింది కాదు, ఆ రాత్రితో అక్కడ ఆగిపోలేదు, అది కొనసాగింది. మనం కూడా రక్షణ పొంది బాప్తిసం పొంది, ఒకవేళ బాప్తిసం పొందితే కొనసాగించాలి. ఎడతెగక అన్నాడు. మనకి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవాలండి. ఒక ఆదివారమే కాదు, ఒక శనివారం కాదు, నీకు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవాలి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో కూడా 7 మీకు ఇంకొక లేఖనం చూపిస్తా. అధ్యాయము 27 అపోస్తల కార్యం, ఇది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. 20వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండెను. ఆదివారం రొట్టె విరిచారంట ఆయన. వాళ్ళు కూడుకున్నప్పుడు రొట్టె విరిచారు. కూడుకున్నారా? రొట్టె విరిచారు. కూడుకున్నారా? యేసు శరీర రక్తాల్లో చేయి వేశారు.
కూడుకున్నారా? వీళ్ళెందుకు చుట్టూ వచ్చే జనం కూడా ఏమనుకున్నారంటే వీళ్ళెందుకు రొట్టె విరుస్తున్నారు, ప్రత్యేకంగా ఒక రొట్టె మొక్క తీసుకొని ఏదో భోజనాలు చేయొచ్చు కదా, అలా అందరు కూర్చొని ఓ ఇస్త్రాకి లాంటిదో ప్లేట్ లాంటిదో లేకపోతే అప్పట్లో ఏముండేదో తెలియదు, అవి తీసుకొని భోజనం చేయొచ్చు కదా, ఏంత ముక్కలు తీసుకుని ఇచ్చుకుంటున్నారు, ద్రాక్ష రసం తీసుకుంటున్నారు ఏందని ఆశ్చర్యపోయినప్పుడు వాళ్ళకి చెప్పారు, మూర్ఖులకు ఈ తరం వేరే మీరు కూడా రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, మీ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, మీరు కూడా వచ్చి చేర్చబడండి అని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు కూడా అనేక మంది మనం చూసి ఇందాక ఇంచుమించు 3000 మందిని చేర్చుకున్నారు సంఘంలో. ఆ అన్య స్థితిలో నుంచి, అన్య అంటే యేసు ప్రభు తెలియని వాళ్ళు అని అర్థం, అది తిట్టు కాదు బూతు కాదు, అంటే యేసుక్రీస్తు తెలియని వాడి గురించి అన్యులు అంటారు. వాళ్ళు కూడా అన్యులు కూడా ఏంటంటే వాళ్ళ దేవుళ్ళు తెలియని వాళ్ళు అన్య మతస్థులు అంటారు. ఇది కామన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులరా ఏమంటారంటే రొట్టె ద్రాక్ష రసంలో చేయి వేయాలి. తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 1వ యోహాను 1 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏం చెప్పారంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం మొదట్లో ఏముందంటే నేను మీకు వివరంగా చెప్తాను. పదో అధ్యాయం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు పౌలు గారు అంటున్నాడు. ఏమంటాడంటే పౌలు గారికి తిన్ననిది అనే వీధిలో యేసు ప్రభు కనిపించి ఆయన కళ్ళు పొరలగమ్మి 9వ అధ్యాయంలో ఉండిద్ది, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఉండిద్ది. అక్కడ ఏం జరిగిద్దంటే యేసు ప్రభు ఆయనకి చెప్పాల్సిందంతా చెప్పేశాడు, ఆయన లెగిశాడు, ఫిలిప్ వచ్చాడు, ఆయనకి బాప్తిస్మం ఇచ్చాడు, కనుల వెంట పొరల వంటివి రాలగా. ఈ విషయం కూడా మీకు స్క్రీన్ మీద నేను రెఫరెన్స్ ఇస్తాను, రెఫరెన్స్ లేకుండా నేనేం మాట్లాడను. ఈ అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారి స్టోరీ ఉంది, పౌలు గారి విషయంలో ఆ రక్షణ కార్యం గురించి ఉండిద్ది. అయితే అక్కడ ఫిలిప్ గారు వస్తాడు, బాప్తిస్మం ఇస్తాడు, బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన కళ్ళు తెరవబడతాయి, పొరల వంటివి కింద రాలగా ఆయన లేచి ప్రార్థించి కొంచెం తిన్నాడు, కొంచెం శక్తి పొందుకున్నాడు అనే సంగతి ఉండిద్ది. అయితే ఫిలిప్ గారు చెప్తాడు, ఏమని చెప్పాడంటే పౌలు నా కొరకు ఆయన ఏమి భరించాలో, ఏమేమి బోధించాలో, ఆయన నా కొరకు ఏం సేవ చేయాలో అవన్నీ నేను ఆయనకి చెప్పాను, నువ్వు వెళ్ళు ఆయనకి రక్షణ ఇవ్వు అని చెప్పి, బాప్తిసం ఇవ్వు అని చెప్పి చెప్తాడు. ఫిలిప్ గారు వెళ్ళి ఆయనకి బాప్తిసం గురించి చెప్తాడు, ఆయన బాప్తిసం తీసుకుంటాడు. అయితే ఆయన చేయాల్సిన సేవ అంతా కూడా ఆయనకి చెప్పాడు. ఎవరు? యేసుప్రభు వారు పౌలు గారికి చేయాల్సిన సేవ అంతా కూడా చెప్పాడు. చెప్పిన దాంట్లోంచి ఒక భాగం మనతో పంచుకుంటున్నాడు. ఏమని పంచుకుంటున్నాడంటే, సహోదరులారా మీకు ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అదేదనగా మన పితరులు మేఘము క్రింద నుండి, మన పితరులు అంటే ఐగుప్తు నుంచి ఎవరైతే పితరులు వచ్చారో, ఐగుప్తు చెర నుంచి బయటకు వచ్చారో వాళ్ళ వెంట ఒక అగ్ని స్తంభము, ఒక మేఘ స్తంభము వెంబడించింది, ఒక బండ వెంబడించింది అనే విషయాల్ని మనం చదువుతాం. అక్కడ వాళ్ళు 40 సంవత్సరాలు కూడా నడిచిన కాలక్రమం మొత్తంలో కూడా వాళ్ళ బట్టలు నలగలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు అనే విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఆ గమనించే విషయంలో కూడా ఇక్కడ వాళ్ళు మేఘం కింద నడిచారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అయితే వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఎవరు? పితరులందరూ కూడా సముద్రం నడిచారు, మేఘం కింద సముద్రంలో నడుచుకుంటే, ఎర్ర సముద్రంలో నడుచుకుంటే ఇక్కడికి వచ్చారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మీరు విన్నారా? పౌలు గారు ఏమంటున్నాడంటే అప్పుడు మేఘములోను సముద్రములోను మోషేను బట్టి, అంటే మోషే వాళ్ళకి సేవకుడు. అంటే మనం ఇప్పుడు బాప్తిస్మం పొందాలంటే ఒక సేవకుని బట్టి, ఆ సేవకుని పట్టుకొని ఆ సేవకుని, అయ్యా నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందుతాను, నాకు యేసుక్రీస్తు నచ్చాడు, ఆయన సొంత రక్షకుడు, ఆయన నా కోసం మరణించాడు అని చెప్పి మనం ఏం చేస్తామంటే అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వు అంటాం. అంటే ఒక సేవకుని ఎంచుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మోషేను బట్టి బాప్తిస్మము పొందిరి అని ఉంది ఇక్కడ. అంటే మన పితరులందరూ కూడా పాత నిబంధనలో ఎవరైనా బాప్తిస్మము పొందారా అనే విషయం మనం ప్రస్తావిస్తే బాప్తిస్మము పొందారు. మన పితరులందరూ కూడా మోషేను బట్టి బాప్తిస్మం పొందారు. దాన్ని దేవుడు బాప్తిస్మంగా పరిగణించాడు. ఈ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడి ప్రేరణలో రాయబడ్డాయి. పరిశుద్ధాత్ముడికి తెలియకుండా కూడా ఏది
జరగదు, రాయబడదు. ఆయన ఇష్టం లేకుండా ఏది కూడా రాయబడదు, ఆయన చిత్తం లేకుండా ఏది కూడా రాయబడదు. కాబట్టి ఇది రాయబడింది. అంటే పితరులు రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. ఆయన తర్వాత ఏం చెప్తున్నాడంటే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. ఆత్మ సంబంధమైన అందరూ కూడా ఆయన ఆత్మ సంబంధమైన కడిగాడు. అసలు దేవుడు వాళ్ళందరినీ కూడా ఒకే ఆహారము భుజించేలాగా వాళ్ళని చేశాడు. ఆత్మ సంబంధమైన ఎవరు పడితే ఏది పడితే తినలేదు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి. అర్థమైందా? పితరులు కూడా మనము రొట్టె ద్రాక్షరసంలో అంటే ఆ ప్రభు బల్ల కార్యక్రమంలో వాళ్ళు ఆత్మ సంబంధంగా చెయ్యి వేశారు. ఆ రీతిగా మోషే గారు వాళ్ళని నడిపించాడు. మోషేకి దేవుడు ప్రతిదీ చెప్పి చేయించాడు. కాబట్టి ఏలయనగా ఆత్మ సంబంధమైన బండలో అనేది ఏలయనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. క్రీస్తు శరీర రక్తమును మనం పూజిస్తున్నాం. ఇక్కడ కూడా మన పితరులు కూడా, ఇది కూడా ఒక సందర్భం. నేను ఇప్పుడు మీకు చాలా సందర్భాలని మీకు ప్రజెంట్ చేశాను. అబ్రహాం దగ్గర నుంచి, తర్వాత మోషే, తర్వాత అపోస్తలుగా లోకా సువార్తలో శిష్యులు, యోహాను సువార్తలో కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఈ విషయాలు ఇట్లా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు బలలో చెయ్యి వేశారు అనే విషయాన్ని, రొట్టె ద్రాక్షారసం తీసుకున్నారు అనే విషయాన్ని మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. నేను చెప్పే విషయాలు మీకు కాస్త జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇలా జరిగిన తర్వాత పితరులు వాళ్ళు బాప్తిస్మం పొందారు. అలాగే వాళ్ళు ఒకే ఆత్మ సంబంధమైన బండలో తాగారు. వాళ్ళు రక్షణ పొందారు. రొట్టెలో యేసుక్రీస్తు శరీర రక్తాల్లో చేయి వేశారు. అయితే ఇదే విషయంలో మొదటి కొరింథీ రాసిన పత్రిక 11:23 కూడా పౌలు గారు ఇదే విషయం చెప్తున్నారు. అక్కడైతే పితరులు ఇలా చేశారు, తర్వాత మనం కూడా ఏం చేద్దాం అనే విషయాన్ని ఇక్కడికి వస్తే 11వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ అధ్యాయం వచ్చిన, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. నేను నా సొంత విషయాల్లో చెప్పట్లేదు, నా సొంత మాటల్లో నేను చెప్పట్లేదు. సబ్జెక్టు ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే మీరు ఆత్మతో నింపబడిన వాళ్ళు అవుతారు. ఈ సబ్జెక్ట్ అంతా కూడా తెలిసిన వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు, కానీ తెలిసిన వాళ్ళు ఇది నిజమే కదా అనుకుంటారు. తెలియని వాళ్ళు అయితే నేర్చుకుంటారని చెప్తున్నాను. నా తమ్ముళ్ళకి చెప్తున్నాను, నాకన్నా పెద్ద వాళ్ళకైతే, ఆత్మలో ఎదిగిన వాళ్ళకైతే నేను చెప్పాలనుకోవట్లేదు, అంత శక్తి నాకు లేదు. నా తమ్ముడికి నేను నేర్పించుకుంటున్నాను. ఒకవేళ పెద్దవాళ్ళు అయ్యి ఉండి, వయసులో కూడా పెద్దవాళ్ళు అయ్యి ఉండి, ఒకవేళ తెలియకపోతే వాళ్ళు ఇంకా ఆత్మ సంబంధంగా చిన్నపిల్లలే తప్ప పెద్ద పిల్లలు కాదు. తప్పుగా అనుకోవద్దు, చిన్నపిల్లలు అన్నానని. మీరు ఇంకా తెలుసుకోలేదనే అర్థం. మీరింకా పాలు త్రాగవలసిన వారై ఉన్నారే గాని ఘన పదార్థం భుజించవలసిన వారై లేరు అని అర్థం. పౌలు గారు అన్నారు కదా, మిమ్మల్ని నేను దత్తం తీసుకొని నేను రావాలా, మీరు ఇంకా పాలు తాగవలసిన పిల్లల వలే ఉన్నారు మీరని చెప్పి అంటాడు. కాబట్టి లేఖనాన్ని రోజు చదవాలి, తెలుసుకోవాలి. తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ అలా లేదు, ఇక్కడ అలా లేదు, అలా చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మీకు ఈ లేఖనాలన్నీ కూడా గుర్తు రావాలి. కాబట్టి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను కదా, అవన్నీ నేను ప్రభు వల్ల పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన వెంబట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమూలనైన కొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయి దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురం చేయాలి. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభువుని రొట్టెను తినో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే దీనిని తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మందిని నిద్రించుచున్నారు.
అయితే మనను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందకపోయిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి ఇదంతా చెయ్యాలని, ఇదంతా ఒక చేయనని, ఇదంతా కూడా మనం చేస్తేనే మంచిది అని పౌలు గారు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, బలలో తప్పకుండా చెయ్యి వేయాలి. ఒకవేళ మీరెవరైనా బలలో చెయ్యి వేయాల్సిన అవసరం ఉండి, అంటే బాప్తిసం పొంది బలలో చెయ్యి వేయకుండా బల్ల దొరకని సంఘాలకు వెళుతున్నట్లయితే ఆ సంఘాలకు వెళ్ళండి, వాక్యం వినండి, మంచిగా ఎదగండి. కానీ తప్పకుండా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా బల్ల దొరికే దగ్గరికి వెళ్ళండి. బల్ల ఎక్కడైతే మీకు శరీర రక్తాలు అందుబాటులో ఉంటాయో అక్కడికి తప్పకుండా మీరు వెళ్ళి చెయ్యి వేయాలి. ఎందుకంటే అబ్రహాము దగ్గర నుంచి కూడా పౌలు గారి దగ్గర వరకు కూడా అందరూ నేర్పించుకుంటూ చెయ్యాలి. ఇది నూతన నిబంధన, నా శరీరము తినే నా రక్తము తాగువాడిని అంచెదిన మందం లేపుదును అన్నాడు. అది యోహాను సువార్త నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 53లో ఉంది. కావున యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడిని నేను అంచెదినము లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నాయందు, నేను వాని యందును నిలిచి ఉందము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను ఈ తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు గాని ఈ ఆహారం తిను వాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మీకు అర్థమవుతుందా ప్రియ సహోదర సహోదరులారా? నేను ఎన్ని విషయాలు చెప్పాను మీకు. అంటే బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందాలి, పొందిన వాళ్ళు తప్పకుండా యేసు శరీర రక్తాల్లో చేయి వేయాలి. ఒకవేళ ఇంకా అవసరం లేదు అని చెప్పి రక్షణ ఇవ్వకుండా తర్వాత యేసు రక్తాల్లో చేయి వేయకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపుతా ఉన్నట్లయితే మీరందరూ నుంచి ముందు విదిలించుకొని, వలలో పడిన పావురం ఎలా అయితే విదిలించుకుంటా ప్రయత్నం చేస్తుందో అలా మీరు విదిలించుకొని బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విదిలించుకొని సత్యాన్ని గ్రహించి, యేసన్న గారు ఒక పాట పాడాడు. ఆ పాటలో ఉన్నత ఉపదేశమందున సత్తువగల సంగమందున, ఉన్నత ఉపదేశమందున సత్తువగల సంగమందున, కంచెగల చోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల చోటలోనా నన్ను స్థిరపరచినందున. అంటే ఉన్నత ఉపదేశించిన చోట సత్తువగల సంఘం, అంటే ఖచ్చితంగా ఒక నియమ నిబంధన లేని చోట నన్ను పెట్టలేదయ్యా, నువ్వు కంచె గల చోట ఉంచేవయ్యా. కంచె దాటి బయటికి వెళ్ళే గొర్రెపిల్ల అయితే కాదు. నేనున్నది ఉన్నత ఉపదేశమే, నేనున్నది సత్తువగల సంఘమే, నా చుట్టూ కంచె ఉంది, నేను బయటికి పోను. ఇక్కడ ఉన్నత ఉపదేశం, ఇక్కడ సత్తువగల సంఘం ఉంటే నేను బయటికి ఎందుకు వెళ్తాను అనే ఉద్దేశంతో ఆయన మంచి పాట రాశారు. కాబట్టి రక్షణ బాప్తిస్వం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ రక్షణ బాప్తిస్వం పొందిన తర్వాత కూడా బలలో వేయడం అనేది ఇంపార్టెంట్. తెలిసి తెలియని వారు ఎవరైనా చెప్తే ఊరికే చప్పట్లు కొట్టుకుంటూ పొగుడుకుంటూ ఒక లేఖనం పట్టుకొని వేలాడితే నువ్వు నష్టపోతావు. ఫస్ట్ ఒక లేఖనమే చెప్పి ఇది అవసరం లేదు అని చెప్పినప్పుడు నలుగురు చుట్టుపక్కల చప్పట్లు కొట్టి అందులో నువ్వు కూడా చప్పట్లు కొట్టావు అనుకో, వాళ్ళకి నీకు తేడా లేదు, వాళ్ళకి నీకు తేడా ఉన్న అవసరంలో. నువ్వు లేఖనం తెలిసిన దానివి, నువ్వు లేఖనం తెలిసిన వాడివి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి, చదవాలి.
ఖచ్చితంగా బలలో చెయ్యి వేయాలి. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో పరిస్థితులు బాగాలేదు, మతోన్మాదులు ఎక్కువైపోయారు. నువ్వు ఈరోజు రక్షించబడ్డావో లేదో తెలియదు. రక్షించబడితే ఓకే, దేవునికి మహిమ. రక్షించబడకపోతే రాబోయే రోజుల్లో వాక్యం కరువు అవుతుంది. నువ్వు రక్షించబడాలన్నా ఇప్పుడు ఆల్రెడీ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు కొంతమంది సేవకులు ఒక 12 రాష్ట్రాల్లో సేవకులు 10 రాష్ట్రాల్లోనూ జైల్లో ఉన్నారు. వాళ్ళ మీద యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టారు. అయితే ఇంకా ఇప్పుడు వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సువార్త పంచే అవకాశం లేదు. యేసు ప్రభుని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు. ఒకవేళ మన అదృష్టం ఏంటంటే మనం ఇంకా తెలుసు ఇంకా బైబిల్ చేతిలో ఉంది. ఇంకా చదవకపోతే బైబిల్ దొరకని రోజులు వస్తే ఏం చేస్తావు? ఈ రోజు బైబిల్ నీ చేతిలో ఉంది, బైబిల్ దొరకని రోజు వస్తే ఏం చేస్తావు? ఇంకా సర్వసత్యంలోకి రాలా. ఇంకా నువ్వు ఎప్పుడు సర్వసత్యంలోకి వస్తావు? నువ్వు ఎప్పుడు రక్షించబడతావు? ఇంకా పితరులు పెట్టిన సిద్ధాంతాల్లోనే కూర్చుంటావా? ఇంకా నువ్వు పితరులు పెట్టిన సిద్ధాంతంలోనే నువ్వు కూర్చుంటే ఇంకెప్పుడు అసలు సిద్ధాంతంలోకి వస్తావు? అసలు ఎప్పుడు పునాదిలోకి నువ్వు అడుగు పెడతావు? నువ్వెప్పుడు రక్షించబడతావు? నీ ఆత్మకి జవాబు ఎవరు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు రక్షించబడకపోతే రక్షించబడండి. లోక తీరు బాగోలేదు. ఆ లోకంలోకి మీరు వెళ్ళిపోవద్దు, దిగజారిపోవద్దు. లోకం చెప్పినట్టు వినొద్దు. మీరు మీ ఆత్మని నాశనకరమైన కోపంలోకి మీరు నడిపించుకోవద్దు. నేను చెప్పిన మాటలు అబద్ధాలైతే, ఒకవేళ సత్యం లేకపోతే, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ పైన. నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. ప్రతి విధమైన ప్రశ్నకి నేను నాకు తెలిసిన దానిలో మీకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తెలియకపోతే నేను కూడా మీతో పాటు ఒక మంచి సేవకుని అడిగి తెలుసుకుంటాను. ఇంకా సత్యంలోకి ఇంకా తెలుసుకుంటాను. నాకే మొత్తం తెలుసని కాదు, అందుకే నేను ఈ వీడియో పెట్టడం లేదు. అందుకే నాకు అంత తెలిసిన పెట్టడం లేదు. తెలియని ఏమైనా ఉంటే తెలుసుకుంటాను. తెలిసిన దాన్ని నా సహోదరులతో పంచుకుంటాను. ఇంకా రక్షించబడిన వాళ్ళు రక్షించబడండి, త్వరపడండి. యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు మన కోసం నలగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు మన కోసం తిరిగి లేచాడు. ఒక చనిపోయి తిరిగి లేచిన వాడే చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పగలను. ఒక నొప్పి పుట్టినప్పుడే ఆ నొప్పి ఎలా ఉంటుందో అతనికి తెలుస్తుంది. ఎవరైనా అక్కడ పొక్కందిరా కరిసిద్దిరా అంటే వెళ్ళి వచ్చి చెప్పినప్పుడు, మనకు చెప్పినప్పుడు వెళ్ళి కరిసిద్దంటే ఆ అనుభవం అయింది అది, కాబట్టి చెప్పాడు. అట్లాగే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి, నేను మరణించి తిరిగి లేచిన మిమ్మల్ని కూడా మరణించి తిరిగి లేవటానికి నేను సహాయం చేస్తానని చెప్తున్నాడు. నాతో కూడా మీరు ఉండటానికి, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, అక్కడ మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను అని చెప్పాడు. తండ్రి వద్ద ఆయన నుండి మన కొరకు మొరపెడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అందులో డౌట్ ఏం లేదు. ఇదేమి చరిత్ర గ్రంథం, ఇది కవులు రాసిన కావ్య గ్రంథాలు కాదు. ఇదే నన్నయ్య తిక్కని రాయలేదు, కవులు రాయలా దీన్ని చరిత్రకారులు రాశారు దీన్ని. కాబట్టి ఇది చరిత్ర. మీ తాత నీకు తెలియదు, నువ్వు చూడలేదు. సరే, ముత్తాత నువ్వు చూడలేదు, నువ్వు ఆయన్ని కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు, నీ కంటికి కనపడలే ఆయన లేడంటే ఇప్పుడు లేడేమో కానీ అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు లేడంటే అసలు లేడని కాదు. ఆయన లేకుండా నువ్వెలా వచ్చావు? నీ ముత్తాత లేకపోతే నువ్వు రాలా. ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చావు. నీ కళ్ళ ముందు లేడు అని అంటే అసలు ఆయన లేకుండా నువ్వెట్ట వస్తావు? కాబట్టి యేసుక్రీస్తుని ఉన్నవాడు అనువాడు. అర్థమైందా? ఆయన ఉన్నాడు. నీ కళ్ళ ముందు కనపడకపోతే ఆయన లేడని కాదు, చరిత్రలో ఉంటాడు. గాని తాత కూడా ఇప్పుడు లేడంటే అప్పుడు లేడని కాదు, ఇప్పుడు నీ కళ్ళ ముందు లేడు కదా అంటే అసలు లేడని కాదు. గాని తాత అప్పుడు ఉన్నాడు. గాని తాత ఉన్నాడని అప్పుడు చరిత్రకారులు రాశారు కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అంటే ఇప్పుడు చదువుతున్నాం కదా, చదివేది వాస్తవం, అది చరిత్ర పుస్తకం. అది ఈ బైబిల్ కూడా చరిత్ర పుస్తకం. ఈ బైబిల్ గ్రంథం చరిత్ర పుస్తకం. కాబట్టి నమ్మి రక్షణ పొందండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. నమ్మినా ఇంకా మీరు బలలో చేయకపోతే, నమ్మినా ఇంకా మీరు రక్షణ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే పొందండి. మన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40లో కూడా చూసాం కదా, ఏమని? వాడు ఎడతెగక రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసం అందును, కూడుకొనుట యందును ఎడతెగక ఉన్నారు అని. మనం కూడా అలా ఉండాలి. రొట్టె విరిచే విషయంలో, సహవాసంలో, ప్రార్థనందులో, సహోదరులతో కూడుకొనుట యందులో మనం ఎప్పుడు ఎడతెగక ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడివి, లేదంటే లేదు.
సహోదరుల, మీ అందరికీ చేతులు జోడించి మీ అందరికీ నేను తెలియజేసేదనగా ఏంటంటే, ఇంతవరకు బాప్తిసం పొందకపోతే పొందండి. ఇంతవరకు మీరు ఇంకా పొంది యేసు శరీర రక్తాలు వెయ్యట్లేదు, తప్పిపోయారు, మాకు కుదరట్లేదు అంటే కనుక ఇవి వెతుక్కుని వెళ్ళండి. మీ చుట్టుపక్కల మీకు ఎక్కడ దొరుకుతుందో, సత్య సంబంధమైన బోధ ఎక్కడుందో వెతుక్కొని మీరు వెళ్లాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. మీ ఆత్మను మీరే కాపాడుకోవాలి. పాస్టర్ గారు కూతురుని పెళ్లి చేసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళరు. క్రైస్తవ మిషనరీల దగ్గర చదువుకుంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళరు. అక్కడ తిని అక్కడ తలదాచుకున్న వాళ్ళు వెళ్ళరు. యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని, ఆయన నా కొరకు మరణించాడని, ఆయన నామంలో రక్షణ పొందితేనే మీరు రక్షించబడతారు తప్ప ఇంటేనో ఉంటేనో చదువుకుంటేనో లేదా పెళ్లి చేసుకుంటేనో మీరు వెళ్ళే అవకాశం లేదు. మీ పాస్టర్ గారు మంచివాడు అయినంత మాత్రం నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. మీ పాస్టర్ గారు వెళ్తాడు పరలోక రాజ్యం, నువ్వు వెళ్ళవు. అంత మంచితనం నువ్వు కూడా సంపాదించుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ అందరికీ చేతులు జోడించి నేను అడిగేది ఏంటంటే, రోజులు బాగోలేదు, మీ ఆత్మని మీరు కాపాడుకోవాల్సినంత అవసరం ఎంతైనా మీకు ఉన్నది. ఇట్లు మీ చిన్న సహోదరుడు, మీ తమ్ముడు, మీకన్నా చిన్నవాడు. క్షమించి మన్నించి నా మాటలు వింటారని, మీరంతా నా సహోదరులు కాబట్టి మిమ్మల్ని ప్రేమించి, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటే దేశాన్ని ప్రేమిస్తున్నా. నా దేవుడు కూడా ఏం చెప్పాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నా. అందుకని నేను ఎవరి మీద నా దేవుని సాక్షిగా చెప్పిన ఎవరి మీద నాకు పాపం లేదు, ద్వేషం లేదు. ఎవరి మీద నేను విమర్శించాలని కాదు, కానీ నా సహోదరులు నేను కాపాడుకోవాలనే విషయం కాపాడుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఎవరి మీద నాకు, ఏ పాస్టర్ గారి మీద, ఏ సహోదరుడి మీద, ఏ తమ్ముడి మీద, ఏ అన్న మీద నాకు పాపం లేదు. ఎవరిని విమర్శించడానికి కూడా మాటలు చెప్పలేదు. పరిస్థితులు బాగలేదు కాబట్టి మనందరం రక్షించబడాలి, అందరం పరలోక రాజ్యం చేరుకోవాలి. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక, మీ మనసుల్లో హృదయాల్లో నాటి దాన్ని ఫలింపజేయను గాక దేవుడు. మీ అందరికీ నిండు ప్రేమ వందనాలు. ఇట్లు మీ సహోదరుడు వినయ్. నా ఫోన్ నెంబర్ కింద ఉన్నది. ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేయండి, రెఫరెన్స్లు ఇస్తాను. ఈ వీడియో మిక్సింగ్ చేసేటప్పుడు రెఫరెన్స్ మీరు చదువుకోండి, దాన్ని బైబిల్లో టిక్ పెట్టుకోండి, రాసుకోండి. దయచేసి అందరూ శరీర రక్తాలు, యేసయ్య శరీర రక్తాల్లో చేయండి, పాలి పంపులు పొందండి. అందరికీ యేసయ్య పరిశుద్ధ నామములో నిండు ప్రేమ వందనాలు.